హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్వి ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు దసరా స్పెషల్ గారెలు చేయబోతున్నాము. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. ముందుగా మనం 2 కిలోల బియ్యం పిండి తీసుకోవాలి. అందులో కారం వేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నువ్వులు ఎన్ని అయినా పోసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎల్లిపాయ జీలకర్ర దంచి వేసుకోవాలి. పచ్చి కొత్తిమీరలు కొంచెం లైట్గా దంచుకోవాలి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కరివేపాకు కడిగి చిన్న కట్ చేసుకొని అందులో వేసుకొని, ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే ఎక్కువనే వేసుకుంటున్నా. వేసుకున్నాం కదా, చిటికెడు పసుపు, 1 స్పూను పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అలా కలిసిపోయేలా కలుపుకోవాలి. మీకు నచ్చితే పెసరపప్పు, శనగపప్పు, పల్లీలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే నువ్వులు వేసుకున్నా. మొత్తం ఇలా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఉప్పు, కారం, నువ్వులు అన్నీ కలిసిపోవాలి కదా, అలా కలుపుకోవాలి. కలిసిపోయింది కదా మొత్తం. గరం పెట్టిన నీళ్ళు పోసుకోవాలి. గరం నీళ్ళు పోసుకుంటే చాలా స్మూత్గా మనం ఒత్తుకున్నా కానీ చాలా బాగా వస్తుంది. అస్సలు ఇచ్చిపోకుండా స్మూత్గా వస్తుంది. వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పిండిని మొత్తంలో అలా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేటట్టు, ముద్దలు లేకుండా అంతా కలిసిపోయేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇలా ముద్ద చూడండి ఎంత కలిసిపోయింది కదా. చిన్న రౌండ్గా చేసుకోవాలి. ముద్దలా చేసుకొని ఇప్పుడు కవర్ పెట్టేసుకొని ఆయిల్ రాసుకొని అట్లా ఒకటి తీసుకొని ఒత్తేసుకోవాలి. మిషన్ మీద ఒత్తేసుకోవాలి. చూడండి బాగా వచ్చింది కదా. కొంచెం నెమ్మదిగా తీయాలి. అలా వేసుకొని అలాగే ఇంకోటి తీసుకొని చేసుకోవాలి. అలాగే మొత్తంలో చేసుకోవాలి. ఒక్కరు చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది. ఇద్దరు కలిసి చేసుకోవాలి గారెప్పలు. మేమైతే గారెప్పలే అంటాం, మా తెలంగాణ భాష. ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని చూడండి ఇలా వేసుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి పెట్టుకొని చేసుకుంటాం. ఇలా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. గ్యాస్ పొయ్యి మీద అంత టేస్టీగా ఉండే. ఇలా ఒక్కొక్కటి అంటుకోకుండా అలా కలుపుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. అలా రివర్స్ చేసుకున్నాం కదా. చూడండి ఎట్లా అయిపోతున్నాయో. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక జాలి గంట తీసుకొని దాంతో తీసేసుకోవాలి.
నూనె అలా అంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కరకరలాడే గారెలు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.